ఉదయకాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రంతను కూడా మీ యొక్క కాపుదల రక్షణ మా అందరికీ దయచేసినందుకు, మంచి నిద్రతో మమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరిచినందుకు, అయా మంచి ఆరోగ్యంతో ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 137వ చరణము. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు అని ఆయన భక్తుడు కీర్తిస్తున్న రీతిగా, అవును తండ్రి, మీ యొక్క న్యాయ విధులన్నీ కూడా శ్రేష్టమైనవి తండ్రి. మమ్మల్ని రక్షించేవే నాయన, మమ్మల్ని కాపాడేవి, మమ్మల్ని అభివృద్ధి పరిచేవి ప్రభువా. అటువంటి న్యాయ విధులను అనుసరించి ఈరోజు మేము నడవగలిగిన మనసును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అయా, ఈ లోక నియమాలను, ఈ లోక ఆచారాలను మేము పక్కన పెట్టి తండ్రి, మీ న్యాయ విధులను బట్టి జీవిస్తూ ప్రభువా ప్రతి విషయంలో వర్ధిల్లు బిడ్డలుగా మమ్మల్ని చేయమని, యథార్థముగా ఈ లోకములో ఈరోజు ప్రవర్తించుటకు కృప దయచేయమని అయా ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నా బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నమును కూడా సఫలపరచండి. ఆలోచనలన్నీ కూడా తండ్రి కార్యరూపము దాల్చుటకు కృప చూపించండి నాయన. అయా, ఈ రోజున మా పనులన్నిటిని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, చేతి పనులు, ఇవన్నిటిలోనూ ప్రతి బిడ్డని అయా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. పనులకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డును కూడా తొలగించమని బ్రతిమాలుకుంటున్నాము. ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప చూపించండి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న, వ్యాపారములు ప్రారంభిస్తున్న, ఉద్యోగములకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన. అయా, శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణములో కూడా మీరు మాకు తోడై ఉండమని, మీ దేవదూతల కంచ కాపుదల మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆయా సమయాల్లో ఆయా పనుల నిమిత్తం మేము ప్రయాణించాల్సి ప్రయాణిస్తూ ఉండంగా నాయన క్షేమకరమైన ప్రయాణాలు మాకు దయచేయండి అయ్యా. సురక్షితముగా మా గృహాలకు, మా గమ్యస్థానాలకు చేర్చబడుటకు కృప చూపించండి అయ్యా. ఈ రోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, ఆత్మీయంగా పడిపోకుండా, ఆరోగ్యపరంగా అయా అనారోగ్యము పాలు కాకుండా కృప చూపించండి. సమృద్ధైన స్థితిని వారికి ప్రతి వాటిలో అనుగ్రహించమని, బిడ్డలను సంతోషింపచేయమని, సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాము అయా. ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి నాయన. ఏ అపవాది, ఏ దుష్టుడు, ఏ శత్రువు వారిని ముట్టకుండా కాపాడండి ప్రభువా. యా, హాస్పిటల్కి డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారందరినీ కూడా దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, ఈ యొక్క ఎంతో విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా, అపవాది మా సమయాన్ని దొంగలించకుండా మాకు జ్ఞానము దయచేయమని, ఏ ఒక్కరితో ఎటువంటి విభేదాలు మేము కలిగి లేకుండా ప్రతి ఒక్కరితో క్షమాగుణము, ప్రేమగుణము కలిగి జీవించుటకు కృప చూపించమని, ముఖ్యంగా నాయన మా క్రియల ద్వారా, మా మాటల ద్వారా, మా నడవడిక ద్వారా, మా పనుల ద్వారా మీ నామాన్ని అవమానపరచకుండా, మీ నామాన్ని ఘనపరిచే వారిగా ఈ రోజున మీ సన్నిధిలో మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాము అయా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి సిద్ధపాటు కలిగి వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞానముతోనూ, జ్ఞాపక శక్తితోనూ నింపండి ప్రభువా. అయా, ఈ రోజున మీ కృప వలన, మీ దయ వలన మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉంటుండగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అయా. ఈ రోజున మేము కొందరికైనా మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలి భాగస్థులై ఉండే ధన్యత మాకు కలగచేయమని, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.